శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు శ్రీమతి కలవల గిరిజారాణి గారు రచించిన బై వన్ గెట్ టూ అనే కథని మీకు వినిపించబోతున్నాను. ఫ్రీగా ఇస్తానంటే ఫినాయిల్ అయినా తాగుతాడు అని ఏదో సినిమాలో ఊరికే చెప్పలేదు. ఆ డైలాగ్ ఆ సినిమాలో ఆయనకేమో గాని ఈవిడ గారికి సరిపోతుంది. ఆ రోజు పొద్దున్నే నాకు అష్టావధానం శతావధానం అయిపోతుంది. రాత్రి ఓ పక్కన వాట్సాప్ చాటింగ్లు చేసి మరో పక్క టీవీలో జీడిపాకం సీరియల్స్ చూసి మంచం ఎక్కేసరికి క్యాలెండర్లో డేట్ మారిపోతూనే ఉంటుంది. మళ్ళీ తెల్లారి పొద్దున లేవడానికి బద్ధకం. కానీ జీవిత చక్రం తిప్పడానికి తప్పదుగా. లేవగానే వంటల తిప్పలు తప్పవుగా. ఓ పక్క ఓ పొయ్యి మీద కుక్కరు ఓ తెగ కూసేస్తోంది, కూ కూ అంటూ రమ్మని. ఇంకో పక్కన మరో పొయ్యి మీద సాంబారు కూతలాడిపోతోంది, తన పోపుకి టైం అయిందంటూ. మరోవైపు శ్రీవారు కారు తాళాలు కనబడక కారు కూతలతో తైతక్కలాడుతున్నారు. ఇంకోవైపు పని మనిషి ఢమఢమా గిన్నెల మోతలు వినిపిస్తున్నాయి. ఈ నెల జీతం పెంచకపోతే గిన్నెల సొట్టలు మరింత పెరిగేలా అనిపించింది. సుతుడి సుత్తి ఇంకో రకం. పెన్సిలుంటే రబ్బర్ లేదంటాడు, రబ్బర్ ఉంటే పుస్తకం కనబడలేదంటాడు. వెతికి పెట్టేసరికి నా తల ప్రాణం తోకకి రాక తప్పదు. పూజ గదిలో అమ్మవారి అష్టోత్తరమే చదివాను. తనది చదవలేదేమని అయ్యవారు అలిగి ఎక్కడ అష్టకష్టాలు పెడతారు అని అదో భయం. ఇంకో పక్క ఇవి ప్రతిరోజు ఈ కూతల మోతల మధ్య నా వెతలు, ఈ హడావుడుల మధ్యలో అప్పుడప్పుడు వేడి గిన్నెల చిరు వాతలు. ఇన్నిటి మధ్య అప్పుడే ఫోన్ మోగుతూ ఉంటే ఆ టైంలో నాకు వచ్చే తిక్కకి అసలు లెక్కే ఉండదు. ఇప్పుడు ఆ గబ్బర్ సింగ్ గబ్బు మాటలు ఎందుకు గుర్తొస్తాయో నాకే తెలీదు. ఓ రింగ్ వచ్చి ఆగిపోయింది. కాసేపు ఆగి 2 రింగులు, ముచ్చటగా 3 నిమిషంలో 3 రింగులు. అర్థమైపోయింది ఆ రింగుల రాణి ఎవరో. అసలు మొగుడుతూనే వేగలేకపోతూ ఉంటే మధ్యలో ఈ అర్ధ మొగుడు ఒకటి. ఫోను తీస్తే ఒక గోల, తీయకపోతే మరో గోల. తనది జియో సిమ్మే అయినా తన సొమ్మేదో అరిగిపోతున్నట్టు మిసులు గాలిస్తుంది. నాకు కాలిపోతూ ఉంటుంది ఆ కాలర్ నేమ్ చూస్తూ ఉంటే. కుతలాడే పొయ్యిలన్నీ సిమ్లో పెట్టి తిరిగి ఫోన్ చేశాను. అటువైపు ఫోన్ ఎప్పుడు మోగుతుందా, ఎప్పుడు ఎత్తుదామా అని రెడీగా కాచుకుని ఉంది. అదే నా ముద్దుల ఆడపడుచు. వదినోయ్, ఈరోజు బిగ్ బజార్లో అన్ని ఆఫర్లే అటగా, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అటగా. పేపర్ చూడలేదా? నేను మధ్యాహ్నం 3 వస్తాను, రెడీగా ఉండు, వెడదాం అంటూ అప్ప చెప్పేసింది పాఠం. చచ్చాను బాబోయ్ అనుకున్నా. అసలే ఈరోజు నా చిన్ననాటి స్నేహితురాలు ఊళ్ళోకి వచ్చింది. వెళ్ళి కలుసుకుందాం అనుకున్నాను. ఇంతలో ఈ ఉపద్రవం ఈవిడ రూపంలో వచ్చి పడింది. ఈవిడ అంటే అదే చెప్పానుగా, నా అత్తమగుడు గారు. ఆడపడుచు ఉన్న ఊళ్ళో ఉండటం నా చావుకొచ్చింది. రావటం కుదరదని చెబితే వెంటనే వాళ్ళ అన్నగారికి, తర్వాత అట్నుంచి అటే వాళ్ళ అమ్మకి న్యూస్ వెళ్ళిపోతుంది. ఈయన అష్టోత్తరం ఎలాగోలో భరించగలను గాని అత్తగారి సహస్రనామాలు వినటం నా వల్ల కాదు. నా స్నేహితురాలికి ఏదో ఒకటి చెప్పుకొని ఈవిడ గారితో ఆ బిగ్ బజార్కి వెళ్ళటమే ఇక తక్షణ కర్తవ్యం అని అనుకున్నాను. అయినా ఈరోజు ఈ ఫోను వస్తుందని పొద్దున్నే పేపర్ చూసినప్పుడే అనుకున్నాను. ఈ ఆఫర్లు ఫ్రీగా వస్తున్నవి ఉన్నాయంటే చాలు, ఎంత దూరమైనా ఎగురుకుంటూ వచ్చేస్తుంది. ఈవిడ జాతకం ఏమిటో గాని జీవితం అంతా ఫ్రీ సర్వీస్ మీదే లాగించేస్తుంది. మొగుణ్ణి కూడా ఫ్రీగానే కొట్టేసింది. చేసుకున్నది మేనత్త కొడుకుని కదా, ఊరికే వచ్చేశాడు. ఆ మాటే నేను ఎప్పుడైనా మా ఆయన దగ్గర అంటే తెగ ఉడికిపోతారు. మీ చెల్లికి ఎంచక్క ఫ్రీగా వచ్చేశాడు. నా కోసం మా నాన్న ఎంత బేరం చేశాడో మిమ్మల్ని కొనడానికి. అప్పటికి వసుదేవుడి టైపులో మీ నాన్నగారి కాళ్ళు కూడా పట్టుకుందాం అనుకున్నారట పాపం. అంటే ఏమిటి, మీ నాన్న వసుదేవుడు, మా నాన్న గాడిద అనుకుంటున్నావా అంటూ గుర్రు అనేవారు. మీ నాన్ననే కాదు, మిమ్మల్ని అదే అనుకుంటున్నా. మా నాన్న మీ కాళ్ళు నిజంగానే పట్టుకున్నారుగా కన్యాదానం చేసేటప్పుడు అందాం అనుకునేదాన్ని. అంటే ఇంకేమైనా ఉంది, కురుక్షేత్ర సంగ్రామమే. ఇక మా పిసినార ఆడబడుతుందే, తను ఏది కొంటే ఏది ఫ్రీగా వస్తుందా అని చూసి అది నా చేత కొనిపించి ఆ ఫ్రీగా వచ్చేది తను కొట్టేస్తూ ఉంటుంది.
వాళ్ళింటి నిండా మా ఇంటి వస్తువుల తాలూకు వచ్చిన ఫ్రీ సామాన్లే. తనకి ఒకసారి బకెట్ అవసరమైంది. చూస్తే ఏదో చెత్త వాషింగ్ పౌడర్ 6 కేజీల ప్యాకెట్ కొంటే బకెట్ ఫ్రీ అట. నాకు వద్దు మర్రో అంటున్నా కూడా బలవంతంగా ఆ వాషింగ్ పౌడర్ అంటగట్టించి దానితో ఫ్రీగా ఇచ్చిన బకెట్ తీసుకొని పోయింది. ఆ పౌడర్తో బట్టలు ఉతకటం మాట అలా ఉంచి టాయిలెట్లు కడగటానికి కూడా పనిచేయలేదు. అలాగే మాకు కాఫీ తాగటం రోజు అలవాటు లేదు మొర్రో అన్నా వినిపించుకోకుండా స్టీల్ గ్లాసు ఫ్రీగా ఇస్తున్నారని ఏకంగా కేజీ కాఫీ పొడి కనిపించింది. అది చెల్లుబాటు అవటానికి 6 నెలలు పట్టింది. మా ఆయన ఏదో కార్డుకి నెలకి ఓసారి సినిమా టికెట్లు ఫ్రీ అన్నారు ఒకసారి. అప్పటి నుంచి అవి వాడుకొని ఇంటిలిపాది సినిమాకు వెళ్ళిపోయేవారు. ఇలా ఏది ఎక్కడ ఫ్రీయా అని వెతుకుతూనే ఉంటుంది. వద్దంటే వినదుగా. మా వీధి చివర ఉన్న గున్నాథం కొట్లోనే ఇంటికి కావలసిన సరుకులు కొంటుంది. వాడు అన్నీ చచ్చులు, పుచ్చులు, మన్ను, మశానం అన్నీ కలిపేసి అమ్మేస్తాడు. అన్నీ కల్తీ సరుకులే వాడి దగ్గర. అక్కడ కొనద్దని ఎన్నోసార్లు చెప్పాను, వినిపించుకుంటే కదా. బయట కంటే ఓ 2 రూపాయలు తక్కువ ప్రతిదాని మీద అంటుంది. నీ కర్మ అనుకునేదాన్ని. ఓసారి అక్కడ ఏదో 5 కేజీల ఆయిల్ డబ్బా కొంటే 2 స్టీల్ ప్లేట్లు ఫ్రీ అంటే కొనుక్కొని వెళ్ళింది. ఆ తర్వాత నాకు ఫోన్ చేసి, వదినా, ప్లేట్లతో పాటుగా ఈ నూనె డబ్బా మీద ఫ్యాట్ ఫ్రీ అని కూడా ఉంది, అది ఇవ్వడం మర్చిపోయినట్టున్నాడు గురునాథం, అటువైపు వెడితే అడిగి తీసుకొని ఉంచు అంది మా అయోమయం ఆడబడుచు. ఈ మేనత్త తెలివితేటలు నా కొడుకు వస్తాయేమో అని దిగులు పట్టుకుంది నాకు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈవిడ గారి ఈ ఉచిత ప్రహసనాలు చాలానే ఉన్నాయి. మధ్యాహ్నం 3ంటికి వచ్చింది మిస్డ్ కాల్. ఒక రింగ్ ఇచ్చి ఊరుకుంటుంది. బయలుదేరినట్టుంది అనుకుంటూ తిరిగి ఫోన్ చేశాను. కిందికి వచ్చే వదినా, ఆటోలో ఉన్నాను అని ఆర్డర్. అవును మరి, ఇక్కడ మా ఇంటి వరకు ఆటో మాట్లాడుకొని ఇంట్లోకి వస్తే ఇక్కడే ఆటో వాడికి తను డబ్బులు ఇవ్వాలిగా. ఒకేసారి బిగ్ బజార్ దాకా మాట్లాడి దారిలో నన్ను ఎక్కించుకుంటే మొత్తం డబ్బులు ఇవ్వడానికి నేను ఒక బకరాని ఉన్నాను కదా. ఇక్కడెందుకు దిగుతుంది? మళ్ళీ రిటర్న్లో ఇక్కడ దిగి రాత్రికి తినడానికి అన్ని పార్సిళ్లు కట్టించుకొని వాళ్ళ అన్నగారిని కారులో దింపమని అడుగుతుంది. ఇదిగో తాళం వేసి దిగుతున్నా అంటూ వచ్చి ఆటో ఎక్కాను. నీ చీర బాగుంది వదినా, ఎక్కడ కొన్నావు? ఆటో ఎక్కగానే మొదటి మాట, చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాను మొన్న నా పుట్టినరోజుకి అన్నాను. అయ్యో, అక్కడ రేట్లు ఎక్కువ కదా, అక్కడెందుకు కొన్నావు? సిఎంఆర్లో అయితే ఒక చీరకి ఇంకో చీర ఫ్రీ అట, అక్కడ తీసుకోకపోయావా అంది. ఆ ఫ్రీ చీర తీసుకుపోదామని ప్లాన్ కాబోలు అనుకున్నాను కచ్చగా. అవి అలాంటివి మన్నవులే, అయినా ఇది నాకు నచ్చింది అందుకే తీసుకున్నా అనేశాను ఖరాఖండిగా. ఇంతలో బిగ్ బజార్ వచ్చింది. మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికైతే ఆటోకి 50 రూపాయలు అవుతుంది. అమ్మగారు మరి తన ఇంటి నుంచి మాట్లాడిందిగా 150. నోరు మూసుకొని ఇచ్చాను. ముందు పైకి వెళ్ళి చూసుకుంటూ కిందికి వద్దాం వదినా. అవును, ముందు పైకెళ్ళి నన్ను తోపు కిందికి తోయడానికేగా అనుకున్నా మనసులో. ముందు జాగ్రత్త చర్యగా ఈసారి కార్డు తేలేదు. ఈవిడ సంగతి తెలుసు కదా, ఓ 10,000 పర్సులో పడేసుకొని వచ్చాను. పైన బట్టల సెక్షన్లోకి వెళ్ళాము. వదినా, అన్నయ్య పుట్టినరోజు వస్తోందిగా, షర్టులు చూద్దాం పదా. నా సెలక్షన్ వాడికి చాలా ఇష్టం. నిన్ను సెలెక్ట్ చేసింది నేనేగా, అందుకే నువ్వంటే మా అన్నయ్యకి ఎంత ఇష్టమో అంటూ కుళ్ళు జోకేసింది. అవునవును, నీ సెలక్షన్ బాగుంటుంది, కానీ ఈసారి పుట్టినరోజుకి వేసుకొని కొత్త చొక్కాలే 4 ఉన్నాయి, ఇక కొనుక్కోనని అన్నారు మీ అన్నయ్య అన్నాను. వాడు అలాగే అంటాడు, మనం కొనేది మనం కొనియడమే, వాడేం కాదనడులే అంటూ నా మాట తీసి పారేసి చొక్కాల సెక్షన్లో దూరింది. నిమిత్త మాతృరాలిలాగా చూస్తూ ఉండిపోయాను. తిరిగి తిరిగి 4 చొక్కాలు తీసుకొచ్చింది. ఎలా ఉన్నాయి వదినా అంది. ఎలా ఉన్నా నా నోట వచ్చే సమాధానం ఒకటే, బాగున్నాయి అన్నట్లు అర్థం వచ్చేలా కళ్ళు పైకి ఎగరేసి తల నిలువుగా ఊపాను. 2 కొంటే 2 ఫ్రీ అట, అదిగో చూడు, బై 2 గెట్ 2 అని పెట్టాడు అంది. అయితే మా ఆయనకి ఆ బైవి 2, మీ ఆయనకి గెట్వి 2 అనుకున్నా. ఆ తర్వాత పిల్లల బట్టలు.
నా కర్మ కొద్దీ ఆవిడ గారి కొడుకు కూడా నా కొడుకు ఈడువాడే. 3 నెలలే తేడా. కాబట్టి ఇక్కడ కూడా కొన్నవి నాకు, ఫ్రీవి తనకి. అలా తన సెలక్షన్లతోనే షాపింగ్ పూర్తి అవుతుంది. ఎప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు, స్టీల్ సామాన్లలో ఫ్రీలు పెట్టలేదు. ఆ జోన్లోకి వెళ్ళదేమో అనుకున్నాను. కానీ పెట్టకపోయినా అవి వదలలేదు. తనకి ఒక్కదానికి కొనమంటే ఏమైనా అనుకుంటానని అనుకుంటుంది కాబోలు. ఏది తీసినా 2 సెట్లు తీస్తుంది. నీకోటి నాకోటి అంటుంది. దయాద్ర హృదయురాలు. ఏ మాట కాబట్టి చెప్పుకోవాలి. షాపింగ్ చేసినంతసేపు ఆ తోపుడు బండిని తానే తోసేది. నన్ను చేయి కూడా వేయనిచ్చేది కాదు. పర్వాలేదు వదినా అనేది. అందులో నుంచి ఏదైనా తీసి పక్కన పెట్టేస్తానేమో అని అనుమానమేమో అనిపిస్తుంది నాకైతే. అలా ఫ్రీ 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 అంటూ అంతా కలిగి తిరిగి బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి రాగానే ఏదో ఫోన్ మాట్లాడుకుంటూ దూరంగా నిలబడేది. మొత్తం అన్నిటికీ బిల్లు వేయించి నీరసంగా బయటికి రావడం నా వంతు. ఇలాంటి షాపింగ్లు మాకు 3 నెలలకోసారి పరిపాటిగానే ఉంటూ ఉంటాయి. ఓ రోజు పొద్దున్నే మా ఆయనకి ఫోన్ వచ్చింది. చెల్లిగారి ఫ్యామిలీ మొత్తం వాంతులు విరోచనాలతో హాస్పిటల్ పాలైనట్లు. వెంటనే మా ఫ్యామిలీ మొత్తం పరిగెత్తాం ఏమైందో ఏమిటో అని. 3 బెడ్స్ మీద వరుసగా 3 సెలైన్ బాటిల్స్ ఎక్కించుకుంటూ కనిపించారు. ఫుడ్ పాయిజన్ అయిందని అన్నారు డాక్టర్. పొద్దున్నే మా పనమ్మాయి చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. కల్తీ సరుకులు అమ్ముతున్నాడని గురునాథం కొట్టు సీజ్ చేశారట. వాడి మీద కేసు బుక్ అయిందని చెప్పింది. వెంటనే అడిగాను నిన్న ఏం తిన్నారని. ముక్కుతూ మూలుగుతూ చెప్పింది. గోధుమ పిండి ప్యాకెట్లు 1 కొంటే 3 ఫ్రీ ఆఫర్ ఉన్నాయని గురునాథం కొట్లో తీసుకున్నా వదినా. రాత్రికి ఆ చపాతీలు ఆ పిండితోనే చేశాను. తిన్నప్పుడు బాగానే ఉన్నాయి. మధ్యరాత్రి నుండి మా ముగ్గురికి ఇలా మొదలయ్యాయి అంది. తిక్క కుదిరింది. ఇప్పటికైనా ఈ ఫ్రీ పిచ్చి వదులుతుంది అనుకున్నా. డాక్టర్ గారిని కనుక్కున్నాను. మరేం పర్వాలేదన్నారు. సాయంత్రం డిశ్చార్జ్ చేస్తారట. 2 రోజులు రెస్ట్ తీసుకుందరు గాని మా ఇంటికి తీసుకెళ్తా అన్నారు శ్రీవారు. వదినా, ఈ హాస్పిటల్లో పనిచేసే డాక్టరు నీకు వేలు విడిచిన మేనమామకి తోడల్లుడి కొడుకటగా. ట్రీట్మెంట్ ఫ్రీగా చేస్తాడేమో, కాస్త అడుగు. ఆ మాటలకి నేను మా ఆయన ముఖాముఖాలు చూసుకున్నాం. ఈ ఫ్రీ పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది అనుకున్నాను. అతను ఒకప్పుడు ఉండేవారు ఇక్కడ, ఇప్పుడు లేరు. అయినా నాకు అతనితో పరిచయం కూడా లేదు అన్నాను. అయ్యో అవునా, ఎంత బిల్ అవుతుందో ఏమిటో. అసలే ఈ హాస్పిటళ్లలో తడిసి మోపడి ఎంత ఛార్జ్ చేస్తూ ఉంటారు. పైగా 3 జాయిన్ అయ్యాము. ఎంత అవుతుందో ఏమిటో. రాబోయే హాస్పిటల్ బిల్లుని తలుచుకొని ఆందోళనగా అనేసరికి 3వ బెడ్ మీద నుంచి వాళ్ళ ఆయన, పర్వాలేదు శ్యామల, ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది, మా ఆఫీస్ పే చేస్తుంది, కంగారు పడకు అని ఊరడించేసరికి మా ఆడపడుచు ముఖం అంత నీరసంలోనూ కూడా వెలుగును సంతరించుకుంది. అయితే ఈరోజు డిశ్చార్జ్ ఎందుకు? ఆ డాక్టర్తో మాట్లాడి ఇంకో 2 రోజులు ఇక్కడే ఉందామండి. 24 గంటలు ఏసీలో ఫ్రీగా ఉండవచ్చు ఎంచక్క సంబరంగా అంది. అంతే. ఆ మాటలకు నాకు సడన్గా బీపీ డౌన్ అయ్యి షుగర్ పెరిగి తల తిరిగి ఢామ్మని కూలబడిపోయాను. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.